వాటర్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేశారు. 3 నెలలు కరెంట్ డిస్కనెక్ట్ చేస్తే చీకట్లో గడిపారు. తర్వాత మా యొక్క 3 పైన రూమ్స్ ఉంటే 4 రూమ్స్ ఉంటే వాటిని కూడా డిమాలిష్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ రూమ్స్ అన్ని డ్యామేజ్ చేశారు. గాంధీ ఫోటో ఎగ్జిబిషన్ డ్యామేజ్ చేశారు. మా స్టాల్స్ ఏవైతే ఉన్నాయో మాకు కొన్ని మలిగిస్తా ఉన్నాయి, ఆదాయం మొత్తం వాళ్ళు గుంజేసుకున్నారు. ₹1 లేకుండా చేశారు. అంటే గాంధీ దర్శన్ వాజ్ మేడ్ ఫ్యామిష్డ్ అండ్ ఇమాసియేటెడ్. అంత దౌర్భాగ్యంగా వాళ్ళు తయారు చేశారు. ఇప్పుడు అంటే వీరిని క్వశ్చన్ చేసినందుకు వాళ్ళు అసలు మీరే ప్రసాద్ గారు సెక్రటరీ కాదు, వేరే వాళ్ళ కమిటీ వేసామని చెప్పేసి అదంతా కూడా అబద్ధంగాను వాస్తవానికి విరుద్ధంగా ఇల్లీగల్గా ఇమ్మోరల్గా చేశారు. దాంట్లో తెలంగాణ గాంధీ స్మారక నిధి వాళ్ళతో పాటు కుమ్మక్కయ్యి వాళ్ళ కొంత ప్రలోభ పెట్టి వాళ్ళని వాళ్ళ వైపు చేర్చుకుని ఇవన్నీ చేశారు. కానీ నా మనవి ప్రెస్ వాళ్ళందరికీ ఏమిటంటే దాంట్లోని వాస్తవాలు మీరు స్టడీ చేయమంటారు. దానికి సంబంధించిన కాగితాలు ఇక్కడ ఉన్నాయి. సర్వోదయ ప్రచార ట్రస్ట్ అనే సంస్థ 1972-73 సంవత్సరాల్లో గాంధీ దర్శన్ బిల్డింగ్ కట్టింది. ఈ కట్టిన దాంట్లో ₹1 ఎగ్జిబిషన్ సొసైటీది లేదు, ల్యాండ్ వాళ్ళది కాదు, బిల్డింగ్ వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఒక ఉదార స్వభావంతో ఆ రోజున ఎగ్జిబిషన్ సొసైటీ మీరు 3 పంపించండి, సర్వోదయ ప్రచార ట్రస్ట్ మేము 3 పంపిస్తాము, 6 మందితో మ్యారేజ్ కమిటీ పెడతామంటే ఇవాళ సర్వోదయ ప్రచార ట్రస్ట్ సంబంధం లేకుండా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి గాంధీ స్మారక వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళతో లోపాయికారిగా ఒక కమిటీ లాగా ఒక 3 కమిటీ వేయించేసుకుని దాంతో ఇది ఒక న్యూ కమిటీ ఫామ్ చేసామని మన పేపర్లలో కూడా వేయించుకున్నారు. మా మనిషిని బయటికి నెట్టేశారు. మా స్టాల్స్ అన్నీ కూడా కొంచెం బల్కీస్ బద్దలు కొట్టి మా సామాన్లు బయటేసి మా గాంధీ లిటరేచర్ పారేసి ఫైల్స్ కాగితాలు బయట వేసి మొత్తం బిల్డింగ్ అంతా లాక్ చేసుకుని మా వాటి బయటికి నెట్టేస్తే చివరికి ఆ రోజు రాత్రంతా చల్లో గడిపాడు. ఇవి ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గం. ఇంకా మాకు సంబంధించి కొంత ఫండ్స్ కూడా వాళ్ళు కాజేయటం జరిగింది. సుమారు 10 lakh rupees దాకా వాళ్ళు కాజేశారు. అవన్నీ మేము ఎప్పుడైతే ఫైట్ చేయడం మొదలెట్టాము, వాటిని విరిగిదీయటం మొదలెట్టాము, అప్పుడు మా మీద వాడు ఇంకా దాడి ఎక్కువ చేసి భయంకరమైనటువంటి సమస్యలకి చేస్తున్నారు. తర్వాత మా మీద వ్యక్తిగతంగా ఒక డిఫమేషన్ కేసు వేశారు. తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు నా మీద. తర్వాతనేమో అందరికీ కూడా నా మీద చెడ్డగా ప్రచారం చేస్తున్నారు. అంటే ఏదో రకంగా ఈ వ్యక్తిని నిలుపుదల నాకు ఇప్పుడు 73 సంవత్సరాల వయసు, నాకు 3 సార్లు హార్ట్ ఆపరేషన్ ఈ సంవత్సరంలోనూ. సో అయినా కూడా నేను ఒకటి చెప్పింది ఏమిటంటే గాంధీ దర్శన్ని శ్వాస ఉన్నంత వరకు మేము బతికించుకుంటాము, గాడ్సేల చేతిలో పడనివ్వము, వుల్ఫ్స్ అంటే తోడేళ్ల యొక్క దాంట్లో గాంధీ దర్శన్ని పడనివ్వము. ఇది నేను మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. నమస్కారం. 87 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ ఎగ్జిబిషన్ని ఏ విధంగా చేస్తున్నారనే విషయాలను మీ దృష్టికి మీడియా ద్వారా తీసుకురావాలనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సొసైటీలో సుమారుగా 3500 స్టాల్స్ ఉన్నాయి. ఈ 3500 స్టాల్స్లో కేవలం 2000 స్టాల్స్ మాత్రమే అధికారికంగా సొసైటీ ప్రభుత్వానికి నివేదించినటువంటి నివేదికలో 2000 స్టాల్స్ను మాత్రమే చూపిస్తుంది. మరి మిగతా 1500 స్టాల్స్ని ఎందుకు ఈ సొసైటీ మాయం చేస్తుందని నేను ప్రశ్నిస్తున్నా సూటిగా. మరి ఈ సొసైటీలో ఏదైతే 1500 స్టాల్స్ అక్రమంగా ఏర్పాటు చేసి వాటి ద్వారా వస్తున్నటువంటి డబ్బునంతా ఎవరు తీసుకుంటున్నారు? మీరు సొసైటీకి ఇస్తున్నారా? సొసైటీ పెద్దలుగా చలామణి అవుతున్నా మరి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కన్వీనర్లు మీ జేబుల్లోకి వెళ్తున్నాయా ఈ డబ్బులని మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ప్రధాన సమస్య ఏమైంది, ఎలా దోపిడీ జరుగుతుందనే విషయాన్ని మన వాళ్ళు ఇప్పటికే చెప్పారు. 8x8 సైజు ఉన్నటువంటి ఒక స్టాల్ని అధికారికంగా ₹1,00,000 సొసైటీ ఇస్తుంది. అధికారికంగా ₹1,00,000 సొసైటీ ఇచ్చినప్పుడు ఈ ₹1,00,000 మాత్రమే ప్రభుత్వానికి ఈ సొసైటీ సభ్యులు చూపిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల నుంచి ఎవరైతే సొసైటీలో మరి మాకు స్టాల్ కావాలని అప్లై చేసుకుంటున్నారో వారి దగ్గర నుంచి అదనంగా 2 లక్షలు 3 లక్షల నుంచి చివరికి 9 లక్షల వరకు కూడా ఒక స్టాల్కు తీసుకున్నటువంటి సందర్భాన్ని మన వాళ్ళు గుర్తించారు. అంటే ₹1,00,000 ప్రభుత్వానికి చూపించి పైన వచ్చే మొత్తాన్ని అంతా మీ సొసైటీ సభ్యులు కాజేస్తున్నారు.
ఆ డబ్బంతా ఎక్కడికి పోతుంది, ఆ డబ్బును ఎక్కడ జమ చేస్తున్నారు, ఏ సర్వీస్ కోసం ఉపయోగిస్తున్నారని మేము ఈ సందర్భంగా బాధితుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపికలో అసలు ఏ విధానాన్ని అవలంబిస్తున్నారు? 87 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి ఈ నుమాయిషులో స్టాల్స్ ఎంపిక, ఈ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల అన్ని రకాల వృత్తుల వాళ్ళు, అన్ని రకాల పారిశ్రామికవేత్తలు, అన్ని రకాల వ్యాపారస్తులు తమ సంస్థలను ప్రమోట్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత స్టాల్స్ ఎంపికలో ఒక పారదర్శకతని ఉండాలి. అప్లై చేసుకున్నటువంటి స్టాల్స్ వారికి మీరు ఆన్లైన్ సిస్టంలో డ్రా తీస్తున్నారా, లేదా లాటరీ ద్వారా తీస్తున్నారా, మరి ఏ విధంగా చేస్తున్నారు, వారి అర్హతలకి ఏమైనా చేస్తున్నారా, లేదా ఓపెన్ టెండర్స్ చేస్తున్నారా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇక్కడ కేవలం తూతూ మంత్రంగా కార్నర్ స్టాల్స్కి లేదా డిమాండ్ ఉన్న స్టాల్స్కి మాత్రమే వేలంపాట వేసి మిగతా అన్ని స్టాల్స్ని అక్రమంగా అమ్ముకుంటున్నారు. ఈ అక్రమంగా అమ్ముకున్నటువంటి స్టాల్స్లో వచ్చినటువంటి డబ్బునంతా ఆ సొసైటీ కాజేస్తుంది. అందుకోసమే తెలంగాణ జనసమితి నుంచి మేము బాధితుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. 3500 స్టాల్స్కి మీరు వేలంపాటనన్నా అయ్యాలా, లేకపోతే ఏదైనా ఒక పారదర్శకమైన పద్ధతిలో స్టాల్స్ ఎంపిక జరగాల. కానీ ఇక్కడ ఒక దందా చేస్తున్నారు. ఈ సొసైటీ సభ్యులు ఇండైరెక్ట్ గా తమ వ్యక్తులకు ఒక్కొక్కరికి 50, ఒక్కొక్కరికి 100 స్టాల్స్ ని ఎలా ఇస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. సంవత్సరానికి 12 లక్షలు కడుతారు. అది చూస్తే నెలకు 12 లక్షలు కట్టినా కానీ తక్కువే దానికి రెంటు. కానీ వీళ్ళు గవర్నమెంట్ సరి అయిన చూపెట్టక ఈ రకంగా చేస్తారు. జిఎస్టీ అని తీసుకుంటారు. లక్షకు 18% స్టాల్ హోల్డర్ నుంచి తీసుకుంటారు. అయితే ఒక స్టాల్ అంటే ఒక్కదంటే 4-5 స్టాళ్ళు ఉంటాయి. కానీ వీళ్ళు స్టాల్కు 4 స్టాళ్ళ పైసలు తీసుకొని ఒక స్టాల్ పైసలకే జిఎస్టీ కడుతున్నారు. దీన్ని ఎవరు గమనిస్తలేరు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, అవకతవకలు చాలా ఉన్నాయి. ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు చాలా గందరగోళం చేస్తున్నారు. అందులో మంచి వ్యక్తులు కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ప్రభాస్ శంకర్ వలన ఆ సొసైటీ అంతా చెడిపోయింది. కాబట్టి నేను అందరితో ధన్యవాదాలు చేస్తున్నా. మీరు పదే దీని మీద అందరూ రిలే చేస్తే బాగుంటుందని కోరుతున్నాను.